చూసుకోవచ్చు మనకి నందీశ్వరన్ అయితే ఒక యూనిక్ డిజైన్ లో అయితే డిఫరెంట్ గా అయితే ఇచ్చారు. అలాగే పైన హలో ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ గణేష్ హోటల్. సో ఫైనల్లీ మనం వచ్చేసి అయితే కోరుట్ల మన గంగాధర్ కలాట్స్ దగ్గరికి అయితే వచ్చినాం. మన గంగాధర్ కలాట్ షెడ్లు అయితే నెక్స్ట్ లెవెల్ గణపతులు అయితే మేకింగ్ జరుగుతున్నాయి. లాస్ట్ అప్డేట్లో అయితే కొన్ని గణపతులు అయితే చూసినాగా, అట్లనే ఇప్పుడు మన గంగాధర్ కలాట్ షెడ్ మెయిన్ షెడ్ ఇది మనకి ఆపోజిట్ లో అయితే చూసుకోవచ్చు. మన సెకండ్ షెడ్ అది మనం ఫస్ట్ షెడ్ లో అయితే ఫస్ట్ బ్లాక్ అయితే ఇదైతే మనం లోపలికి కూడా అయితే వెళ్ళాం. లోపలికి వెళ్ళి ఎలాంటి గణపతులు మేకింగ్ జరిగినాయి ఏంటనేది ఇద్దాం. ప్రెసెంట్ అయితే మనకి 2 feet నుంచి పట్టుకుంటే 12 feet వరకు అయితే గణపతులు అయితే మేకింగ్ జరిగినాయి చూసుకోవచ్చు. ఒక్కసారి మన గంగాధర్ కలాట్ షెడ్ వర్క్ షాప్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఇది కోరుట్ల రోడ్డు, ఇది కోరుట్ల నుంచి మెట్పల్లి పోయే రోడ్లో అయితే మనకైతే లెఫ్ట్ సైడ్ లో అయితే బోర్డు అయితే అవుపడుతుంది గంగాధర్ కలాట్ షెడ్. ఇది మెయిన్ షెడ్ మన గంగాధర్ షెడ్. అల్లో అయితే 2 షెడ్లు అయితే ఉన్నాయి, మొత్తం 3 షెడ్లు అయితే ఉన్నాయి. ఈ 3 షెడ్లలో ఎలాంటి గణపతులు మేకింగ్ జరిగినాయి ఏందని అయితే చూద్దాం. అట్లనే మన వీడియోలు అయితే చూస్తున్నా కానీ ఎవరైతే లైక్ కొట్టట్లే, కుదిరితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మనం చేసే ప్రతి ఒక్క వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, మీరు వెంటనే చూడొచ్చు. అట్లనే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి హనీ బేబీ గణేష్ ఐడల్స్ ఫ్రెండ్స్. మంచి రీల్స్ అయితే ఉంటాయి. లోపలికి కూడా వెళ్దాం. ఇది మెయిన్ షెడ్ మన గంగాధర్ కలాట్ షెడ్లో అయితే అదైతే పెద్ద గణపతులు ఉంటాయి. ఇందులో అయితే ప్రెసెంట్ అయితే కొన్ని మన 3 feet నుంచి పట్టుకుంటే 10 feet గణపతులు మేకింగ్ జరిగిన చూసుకోవచ్చు. మనకి ఎదురుగా అయితే ఒకటి చింతామణి గణపతి డిఫరెంట్ గా అయితే ఇచ్చారు. మన చింతామణి గణపతి అయితే చూసుకోవచ్చు. మనకి కింద అయితే సింహం అయితే ఇచ్చారు ఫ్రెండ్. అలాగే బ్యాక్ డ్రాఫ్ లో ఓంకారం అయితే ఇచ్చారు. సూర్యభవాని టైప్ లో మధ్యలో ఓంకారం అయితే ఇచ్చారు. మన చింతామణి గణపతి బ్యాక్ డ్రాఫ్ లో మనకి లక్ష్మణుడు, రాముడు, సీత టైప్ లో అయితే గణపతి అయితే నెక్స్ట్ లెవెల్ లో అయితే ఉంది. దాదాపు 6 to 8 feet మధ్యలో అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ లైన్ మొత్తం అయ్యే గణపతులు చూసారుగా. అట్లనే అటు పక్క అయితే ఒకటి 12 feet గణపతి అయితే మేకింగ్ జరుగుతుంది. గణపతి అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది 12 feet. అలాగే ఇటు పక్క చూసుకోవచ్చు మనకి సింహం మీద అయితే కూర్చున్న గణపతి. మన బ్యాక్ డ్రాఫ్ లో అయితే త్రిశూలం అయితే ఇచ్చారు. దాదాపు ఈ గణపతి 10 to 12 feet మధ్యలో అయితే ఉంది ఫ్రెండ్స్. గణపయ్య కూర్చున్న స్టిల్ చూసుకోవచ్చు, చాలా అద్భుతంగా అయితే ఉంది. గణపతికి అయితే 4 చేతులు అయితే ఇచ్చారు. మనకి ఇటు చూసుకోవచ్చు ఆశీర్వాదం చేయి, అలాగా లడ్డు పెట్టుకోవడానికి చేయి అయితే ఇచ్చారు. బ్యాక్ డ్రాఫ్ లో అయితే మనకి త్రిశూలం అయితే ఇచ్చారు. చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి లయన్ సింహం అయితే ఒక యూనిక్ డిజైన్ లో అయితే ఇచ్చారు చూసుకోవచ్చు. మనకి ఇక్కడైతే కొమ్ముల్ టైప్ లో అయితే ఇచ్చారు. చాలా అద్భుతంగా అయితే ఉంది గణపతి అయితే. దాదాపు 10 to 12 feet మధ్యలో అయితే ఉంది ఈ లైన్ మొత్తం అయ్యే గణపతులు. అట్లనే ఇటు పక్క అయితే చూసుకోవచ్చు మనకి మూషిక మీద కూర్చున్న గణపతి. మనకి ఈ గణపతికి అయితే చెవులు అయితే డిఫరెంట్ గా అయితే ఇచ్చారు. అలాగే కిరీటం వెనకాల చిన్న ఆర్చి కూడా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూసుకోవచ్చు మూషిక మీద అయితే కూర్చొని అయితే దర్శనం అయితే ఇస్తుండే. దాదాపు 6 feet అయితే ఉంది గణపతి. అట్లనే అక్కడైతే మేకింగ్ అయితే జరుగుతున్నాయి. మంచి గణపతులు చూసుకోవచ్చు. ఈ గణపతి అయితే దాదాపు 5 feet అయితే ఉంది ఫ్రెండ్స్. గణపతి అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. మనకి కింద అయితే గోమాతను అయితే ఇచ్చారు. అలాగే చూసుకోవచ్చు బ్యాక్ డ్రాఫ్ లో అయితే చెట్టు కింద అయితే గణపయ్య యొక్క యూనిక్ డిజైన్ లో కూర్చున్నట్లయితే ఇచ్చారు. చాలా అద్భుతంగా అయితే మన బ్యాక్ డ్రాఫ్ లో చూసుకోవచ్చు చెట్టు అయితే ఇచ్చారు. మనకి ఇంకా మేకింగ్ జరిగి పూర్తిగా కలర్లు వేస్తే కనుక గణపతి అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఇక్కడ నందీశ్వరుని కూడా అయితే ఇచ్చారు. చాలా బాగుంది గణపతి అయితే. ఇక ఇటు పక్క చూసుకోవచ్చు మనకి గుర్రాల టైప్ లో ఇచ్చారు. ఇంకా మేకింగ్ అయితే జరగాలి. మేకింగ్ జరిగాక కూడా అయితే అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఈ లైన్ మొత్తం అయ్యే గణపతులు. ఇటు చూసుకోవచ్చు ఒక డిఫరెంట్ గణపతి. ఇక మనకు చూసి మహర్షిని అయితే ఇచ్చారు బ్యాక్ డ్రాఫ్ లో అయితే. మన మహర్షి అది కూడా కమలం పువ్వులో అయితే ఇచ్చారు. చాలా బాగుంది వెనకాల బ్యాక్ గ్రౌండ్. గణపతి కూర్చున్న స్టిల్ కూడా చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. చూసుకోవచ్చు మనకి పీఠ మీద కూర్చున్న గణపతి బ్యాక్ డ్రాఫ్ లో అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అలాగే గణపతికి కిరీటం వరకు చూసుకోవచ్చు చాలా బాగుంది. కుందన్ వర్క్ అయినా జ్యువెలరీ వర్క్ అయినా నెక్స్ట్ లెవెల్ అవుతుంది. గణపతి చెవులు కూడా డిఫరెంట్ గా అయితే ఇచ్చారు, చాలా బాగున్నాయి. అలాగే ఇటు పక్క చూసుకోవచ్చు మనకి ఇంకొక లాల్ బాక్ష టైప్ లో అయితే గణపతి అయితే ఇచ్చారు. లంబోదర నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. గణపతి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఇదైతే మనకి ముంబై గణపతి, మనకు తెలుసుగా ట్రెండింగ్ ముంబైలో అయితే. బ్యాక్గ్రౌండ్ ఆర్చి చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. మనకు సింపుల్ గా అయితే గణపతి అయితే బాచిపెట్టలు వేసుకొని కూర్చున్నట్లయితే ఉంది. మనకి చూసుకోవచ్చు ఈ గణపతికి అయితే కుందన్ వర్క్ అయితే చాలా ఇచ్చారు. ఇక మనకి ఫినిషింగ్ చేసి కలర్లింగ్ వేస్తే ఒక లుక్ అనేది వస్తుంది. వెనకాల బ్యాక్ డ్రాఫ్ చూసుకోవచ్చు. మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు మన దేవుడిని అయితే ఇచ్చారు, దిష్టి బొమ్మ లాంటిది చూసారుగా. ఈ లైన్ మొత్తం అయ్యే గణపతులు. అట్లనే ఇటు పక్క చూసుకోవచ్చు డిఫరెంట్ ఈ చింతామణి గణపతికి అయితే మనకి చూసుకోవచ్చు కింద అయితే నెమలిని అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి దాదాపు 12 feet అయితే ఉంది. మనకి బ్యాక్గ్రౌండ్ సూర్యభవనం టైప్ లో అయితే మనకి ఓంకారం అయితే ఇచ్చారు. అలాగే ఇటు పక్క అయితే చూసుకోవచ్చు హరహర మహాదేవ స్టైల్లో అయితే ఉంది గణపతి. నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది చూసుకోవచ్చు. మన మందిరం కింద మందిరం మీద అయితే మన గణపయ్య
మన హరహర మహాదేవులు అయితే కూర్చొని అయితే దర్శనం అయితే ఇస్తుంది. వెనకాల శేషనాగుని అయితే ఇచ్చారు. నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది ఫ్రెండ్స్. గణపతి కిరీటం మీద చూసుకోవచ్చు ఇక్కడ హరహర మహాదేవ్ అనేది ఎలా ఇచ్చారు, చాలా బాగుంది. వెనకాల అయితే మనకి 5 పడగల శేషనాగుని అయితే ఇచ్చారు. కాన్సెప్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. మన మందిరం మీద అయితే గణపతి అయితే నెక్స్ట్ లెవెల్లో కూర్చొని అయితే ఉంది. ఈ గణపతులన్నీ అయ్యే దాదాపు 5 ఫీట్స్ ఫ్రెండ్స్. ఇవి అయితే ఇటు చూసుకోవచ్చు, ఒక డిఫరెంట్ మోడల్ ఫ్రెండ్స్. ఇదైతే మన బ్యాక్గ్రౌండ్ ఆర్చి చూసుకోవచ్చు, మనకి ఇట్లా డబ్బా షేప్లో అయితే ఇచ్చారు. గణపతి కూర్చున్న స్టిల్ కూడా చాలా బాగుంది. మనకి ఇంకా మేకింగ్ అయితే జరుగుతుంది. అట్లనే ఇటు పక్క ఇంకో గణపతి చూసుకోవచ్చు, అసలు నెక్స్ట్ లెవెల్. మన సింహం, అలాగే బ్యాక్ డ్రాఫ్లో ఛత్రపతి శివాజీ మహారాజుని అయితే ఇచ్చారు. ఇటు పక్క అయితే చూసుకోవచ్చు, మనకి లక్ష్మీదేవిని అయితే ఇచ్చారు. చాలా బాగుంది ఫ్రెండ్స్. గణపతి బ్యాక్గ్రౌండ్ ఆర్చి అయితే పైన చూసుకోవచ్చు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. గణపతి ఫినిషింగ్ అయితే జరిగింది. మనకి కింద చూసుకోవచ్చు, ఇటు పక్క సింహంని అయితే ఇచ్చారు, ఇటు పక్క నెమలిని అయితే ఇచ్చారు. అలాగే బ్యాక్గ్రౌండ్ ఆర్చి కూడా అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. కుందన్ వరకు అయినా ఇక చూసుకోవచ్చు. ఆ యువతల మెయిన్ షెడ్లో అయితే మనకి ప్రెజెంట్ అయితే 12 ఫీట్స్ గణపతి అయితే మేకింగ్ జరుగుతుంది. వెళ్ళైతే చూద్దాం. ఇక ఇటు పక్క అయితే ఇంకో గణపతి, ఈ లైన్ మొత్తం మన చింతామణి గణపతులే ఉన్నాయి. అట్లానే ఇప్పుడు ప్రెజెంట్ 12 ఫీట్స్ గణపతి అని చెప్పినగా చూసుకోండి. ఈ లైన్ ఇప్పుడే మేకింగ్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మన 12 ఫీట్స్ గణపతి చూసే ముందు అయితే ఒక్కసారి హరహర మహాదేవ అని అయితే కామెంట్ అయితే చేయండి. చూసుకోవచ్చు, 12 ఫీట్స్ గణపతి అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకి ఇక్కడైతే డమరకం మీద అయితే మహారాజన్ అయితే మన హరహర మహాదేవన్ అయితే ఒక యూనిక్ డిజైన్లో అయితే ఇచ్చారు. వెనకాల బ్యాక్గ్రౌండ్ త్రిశూలం, అలాగే ఇటు పక్క శివలింగం, పైన మళ్ళీ శేషనాగుని అయితే ఇచ్చారు. డిఫరెంట్గా అయితే ఉంది గణపతి అయితే. అటు పక్క చూసుకోవచ్చు, ఇటు పక్క అయితే చూసుకోవచ్చు, మనకి నందీశ్వరుని అయితే ఒక యూనిక్ డిజైన్లో అయితే డిఫరెంట్గా అయితే ఇచ్చారు. అలాగే పైన మనకి డమ్మరకం మీద అయితే మన హరహర మహాదేవ్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే నిలబడి అయితే మనకి దర్శనం అయితే ఇస్తుండు. చూసారుగా ఫ్రెండ్స్, గణపతి ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. అట్లనే మనకి గణపతి వచ్చేసి 12 ఫీట్స్ అయితే ఉంది. ఇంకా మంచి మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ అప్డేట్లో అయితే మంచి మంచి గణపతులు అయితే వస్తాయి. ఇది పక్క చూసుకోవచ్చు, గణపతి అయితే మనకి మహారాజా స్టైల్ అయితే కూర్చొని అయితే ఉన్నాడు. మనకి మూషికని అయితే ఒక డిఫరెంట్గా అయితే ఇచ్చారు. అలాగే బ్యాక్గ్రౌండ్ ఆర్చి కూడా చూసుకోవచ్చు, చాలా బాగుంది. ఇక మనకి గణపతి వచ్చేసి దాదాపు 10 to 12 ఫీట్స్ మధ్యలో అయితే ఉంది ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్, గణపతులు అయితే ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. అట్లనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మన ఛానల్ అయితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే 2024లో ఎలా అయితే సపోర్ట్ చేశారో 2025లో అలాగే సపోర్ట్ చేయండి. మంచి మంచి గణపతి వీడియోలు అయితే మన ఛానల్లో ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.